ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని మనకు స్పష్టమవుతుంది. వరుస విచారణలతో ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దానికంటే ఘోరమైన అన్యాయం జరిగిందనేది రేవంత్ వాదన. ఇప్పటికే ప్రాజెక్టులు ఫార్ములా ఈకో రేసింగ్ పై కూపీ లాగుతోంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలు చేస్తోంది. రాజకీయ విమర్శలు కాకుండా విచారణలకే ఆయన మొగ్గు చూపుతూ ఉన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి తప్పిదాలను ఎత్తి చూపుతూ విచారణలకు సై అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇక దీంతో కొందరు ఉన్నతాధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పనులు జరిగిన సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించమని కేంద్ర ప్రభుత్వంలోని అథారిటీని రాష్ట్రం ఆహ్వానించింది. ఈ పరిశీలనలో నాణ్యత లోపాలపై రిపోర్ట్ రావడం ఖాయమని అంటున్నారు. అదే కనుక జరిగితే కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులను పర్యవేక్షించిన అధికారులు అందరూ కూడా ఇక కేసులు ఎదుర్కోవాల్సిందే. అంతేకాక ఫార్ములా 1 ఔటర్ రింగ్ రోడ్లో జరిగిన అవినీతిపైన విచారణ కూడా జరుగుతోంది. దీంతో ఆయా శాఖల్లో పనిచేసిన అధికారులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక గొర్రెల స్కామ్ పైన ఏసీబీ అధికారులు, ధరణిలో అవకతవకలు, అక్రమాలపైన కూడా విజిలెన్స్ ఉన్నతాధికారులు దాడులు చేసి ఫైళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. అంతేకాక ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపైన విచారణ ఆరంభించారు. ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖలో 2 ఇంజనీర్ ఇన్చీఫ్లపై రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రామగుండము ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లను సర్వీస్ నుంచి తొలగించింది. ఈఎన్సీ మురళీధర్ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించడంతో ఆయన రాజీనామా కూడా చేశారు. దీంతో గత ప్రభుత్వంలోని కీలకంగా పనిచేసిన వారంతా తెగ భయపడిపోతూ ఉన్నారు. గత ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని పనులను చేయాల్సి వచ్చింది. అయితే దీంతో వారు కూడా ఎంతో కొంత లాభపడ్డ మాట నిజమే. అయినప్పటికీ ఇప్పుడు మెడకు చుట్టుకుంటుంది అనేసి ఆందోళన చెందుతూ ఉన్నారు. అంతేకాక ఇప్పుడు కీలక స్థానాల్లో బాధ్యతలు చేపడితే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుకే కొందరు లూప్ లైన్లోకి వెళ్తుండగా మరికొందరు డిప్యూటేషన్ పైన వెళ్లడానికి సిద్ధమవుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే 6 శాఖల్లో విచారణలు ఆరంభించగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అండ్ కో చేపట్టినట్టుగా అధికారులు అడ్డదిడ్డంగా వ్యవహారాలు నడిపినట్టుగా స్పష్టమవుతోంది. నియమ నిబంధనలకు నీళ్లు వదిలేసి తమ ఇష్టానురాజ్యంగా చేసుకున్నారనేసి విషయం బయటపడుతోంది. అందుకే ఇప్పుడు విచారణ జరిపిస్తూ ఉంటే అప్పటి ఉన్నతాధికారులందరూ ఉక్కిరిబిక్కిరైపోతూ ఉన్నారు. తమకు ఆదేశాలిచ్చి పనులు జరిపించుకున్న నేతలు బాగానే ఉన్నప్పటికీ తాము మాత్రం ఇబ్బందులు ఎదుర్కోబోతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో హెచ్ఎండిఏలో చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఫార్ములా కార్ రేస్ ఏర్పాట్లపై సమాధానం చెప్పిన విధానం సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటి మంత్రి ఫోన్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తాము 55 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా సమాధానమిచ్చారు. అప్పటి మంత్రి అంటే ఎవరో అందరికీ తెలిసిందే. మంత్రి ఫోన్లో ఆదేశాలు ఇస్తే అరవింద్ 55 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు అన్నది అర్థం కావడం లేదు. ఇలాంటి వారందరూ ఇప్పుడు భయంతో టెన్షన్ పడిపోతూ ఉన్నారు. అలాగే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసుతో కూడా అధికారులు వణికిపోతూ ఉన్నారు. ఇక ప్రతి శాఖలో నిధుల దుర్వినియోగంతో పాటు నిధుల మేత ఎలా జరిగిందో గుర్తించి పూర్తి రిపోర్ట్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశించినట్టుగా తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లతో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం తెచ్చేలా టెండర్లు కట్టబెట్టడంపై ఎంక్వైరీ జరుగుతోంది. మరోవైపు చూసుకుంటే ఇష్టారీతిన అక్రమ కట్టడాలకు అనుమతులు ఇవ్వడము, ఆన్లైన్లో ఇవ్వాల్సిన పర్మిషన్లు ఆఫ్లైన్లోనే ఇవ్వడము, భూముల వ్యవహారాలు ఇతరత్ర వాటిపైన హెచ్ఎండిఏలో విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఇక ఇప్పటికే పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణపై ఏసీబీ దాడులు చేయడంతో అక్రమాల పుట్ట కదులుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన మేడిగడ్డ బ్యారేజ్పై ఇరిగేషన్ విభాగంలో విజిలెన్స్ ప్రాథమిక రిపోర్టు రాగా ప్రభుత్వం రాసిన లేఖతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీని వేసింది. అలాగే టానిక్ లిక్కర్ మార్ట్లో వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలు చేసి 100 కోట్లకు పైగా వ్యాటి ఎగవేతపై లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇలా గత సర్కార్ హయాంలో ప్రతి దాంట్లోనూ ఏదో ఒక రకంగా దోపిడీ జరిగిందని, అందుకు సంబంధించిన వివరాలు బయటకు తీసి బాధ్యులపైన చర్యలు సిద్ధంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. దీంతో ఆయా శాఖల్లో కీలకంగా పనిచేసిన అధికారులు తెగ వణికిపోతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కీలక స్థానాల్లోకి వెళ్తే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని కూడా ఆందోళనలో అధికారులు ఉన్నారు. ప్రభుత్వం చేపట్టినట్టు కొన్ని చేయాల్సి
చేయాల్సి వస్తుందని, వాటి వలన తర్వాత తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనేది కొందరు అధికారుల మాట. ఓఆర్ఆర్ టెండర్లపైన రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఏసీపీకి దొరికిపోయిన అవినీతి తిమింగలం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులోనూ అరవింద్ కుమార్ పేరు వినిపించింది. సీఎం రేవంత్ రెడ్డి మొదట్లోనే పేర్కొన్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, చీకటి ఆర్థిక లావాదేవీలను వెలికి తీయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో నేతలతో పాటు అధికారులు వణికిపోతూ ఉన్నారు. అరవింద్, బాలకృష్ణల భుజాలపైన తుపాకీ పెట్టి ఇక కీలక నేతపై కాంగ్రెస్ ప్రభుత్వం గురిపెట్టిందనేసి రాజకీయ విశ్లేషకుల టాక్. గ్రేటర్ పరిధిలో జరిగిన 100 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ అక్రమాలు, అసమాన ల్యాండ్ సెటిల్మెంటు ఇప్పుడు అధికారులతో పాటు మాజీ కీలక మంత్రి మెడకు చుట్టుకోవచ్చుననేసి అంటున్నారు. అవినీతి కేసుల్లో అసలు నిందితులను కనిపెట్టేందుకు అవసరమైన అన్ని వివరాలను సేకరిస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన నేతలతో పాటు ఈ అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వ అధికారులపైన చర్యలు తీసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు వివిధ శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలపైన విజిలెన్స్ అధికారులతో విచారణ చేయిస్తూ ఉన్నారు. అలాగే ఎలైట్ వైన్ షాపుల పేరుతో ప్రత్యేక జీవో ఇచ్చి వ్యాపారం చేసుకునేందుకు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వ్యవహారంపైన ఎక్సైజ్, జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. లిక్కర్ వైన్ షాప్ నిర్వహణలో బీఆర్ఎస్ నేతలకు సంబంధం ఉందని, అప్పుడు సర్వీసుల్లో ఉన్న ఒక ఐఏఎస్ అధికారి సహకరించారనే ఆరోపణలపైన దాదాపుగా 100 కోట్ల మేర పన్నుల ఎగవేతకు పాల్పడినట్టుగా ఆరోపణలు రావడం తదితర అంశాలపైన విచారణ చేయించారు. ఇక గొర్రెల స్కామ్ పైన ఏసీపీ అధికారులు, ధరణిలో అవకతవకలు, అక్రమాలపైన కూడా విజిలెన్స్ ఉన్నతాధికారులు దాడులు చేసి ఫైళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపైన పోలీస్ శాఖలో ఉన్నతాధికారులే విచారణ మొదలుపెట్టారు అని, అన్ని విషయాల్లో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందనే విషయాన్ని లెక్కలతో సహా రుజువు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. నాటి అధికారులు కూడా వీటిలో భాగమవడంతో ఇప్పుడు వారంతా ఎక్కడ తాము కేసులు చుట్టూ తిరగాలో అని ఆందోళన చెందుతున్నారు. ఇదే ఇప్పుడు అధికారులకు ఇబ్బందిగా మారుతోంది. కీలక స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా వినాల్సి వస్తుందని, ఆ తర్వాతైనా తాము బలి కావాల్సి వస్తుందని భావించి కీలక పదవులు ఇస్తామన్నా ఇక పారిపోతున్నట్టుగా తెలుస్తుంది. మరి రేవంత్, కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై నజర్ పెట్టడంతో అధికారుల్లో ఆందోళన మొదలైందని తెలుస్తోంది. తమకు ఆదేశాలు ఇచ్చి పనులు జరిపించున్న నేతలు హ్యాపీగానే ఉండి తాము మాత్రం ఇబ్బంది పడుతున్నట్టుగా తెగ ఫీల్ అయిపోతున్నారట. మరి మునుముందు ఏం జరగబోతుందో చూడాలి.